ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇటీవల కాలంలో తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతున్నది కన్ఫామ్గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది వేరే రాష్ట్ర నాయకులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, నిన్న పార్లమెంటు సాక్షిగా మరి తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అంటే పాకిస్తాన్తో పోల్చడం. సో పాకిస్తాన్ విభజన ఎట్లా జరిగింది, తెలంగాణ విభజన ఎట్లా జరిగింది అనేది మరి అందరికీ తెలిసిన విషయమే. సో మరోసారి తెలంగాణ పట్ల నిజంగా మరి తెలంగాణకు సంబంధించి విమర్శ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు, ఎందుకంటే తెలంగాణ అనేదే అస్తిత్వంతో పుట్టినటువంటి గడ్డ. సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వం కూడా మరి నరనరన ఉండేటువంటి అతి తక్కువ మందిలో వి ప్రకాష్ అని ఒకరు. సో మాట్లాడదాం అన్న, ఎట్లా చూస్తారని కామెంట్? అంటే తెలంగాణ అస్తిత్వం మీద దాడిగానే చూస్తాము. అయితే తెలంగాణ ప్రజలకు బాధ్యత వహించాల్సిన పార్టీలు ఎదుర్కోవాల్సినంత స్థాయిలో ఎదుర్కోలేకపోతున్నాయి. కొన్ని పార్టీలేమో దాడిని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ, గెలిచిన 17 మంది ఎంపీలు కానీ ఎవరు ఆపలేకపోయారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా అసలు దాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. కొంచెం ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత దాన్ని వ్యతిరేకించినట్టు కనబడ్డా ఒక ఉద్యమ స్వభావం, ఉద్యమ రూపం రావడం లేదు. అమరవీరుల ఆకాంక్షలు అట్లే ఉన్నాయి, వాళ్ళ ఆశలు అట్లే ఉన్నాయి, ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదు. కొంత విధ్వంసం నుంచి కాపాడడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినా కూడా అది ఒక పూర్తి స్థాయిలో అది ఇంకా చేయాల్సిన అవసరమే ఉన్నది. కాబట్టి అస్తిత్వ వేదికను ఖచ్చితంగా అస్తిత్వ వేదిక నిర్మించిందే. తెలంగాణను ప్రధానంగా పాకిస్తాన్తో పోల్చడం, పాకిస్తాన్ అంటే నరరూప రాక్షసులు ఉండే దేశం, అది దాన్ని తెలంగాణతో పోల్చడం, అమరవీరులు త్యాగాలకు వచ్చినటువంటి తెలంగాణను ఇట్లా మాట్లాడడం ఎంతవరకు? అంటే పాకిస్తాన్ విభజనప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలియదు. వాస్తవంగా బ్రిటిష్ వాడు నిర్ణయించాడు, అది గాంధీ వ్యతిరేకించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పటేల్ కానీ, నెహ్రూ కానీ అంగీకరించాల్సి వచ్చింది. రైలు పోతే రైళ్ళ శవాలు వచ్చినాయి వాపస్. అంటే ఈ రకంగా మారణకాండ జరిగిన ఆ విచ్ఛిన్నాన్ని ఇట్లా పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మరి ఆయన బీజేపీ ఎంపీ కర్ణాటకలో యంగ్ కావచ్చు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఆయన మాటలు తీవ్రమైన అభ్యంతరకరం. అక్కడ ఉన్న ఎంపీలు ప్రశ్నించాల్సి ఉండే ఎవరు ప్రశ్నించలేదు. డైరెక్ట్ యూపీఏ మీద దాడి చేసినా కూడా కాంగ్రెస్ ఎంపీలంతా సైలెంట్గా ఉండిపోయినారు. ఇది తెలంగాణ ప్రజల మీద దాడిగానే చూస్తాం, తెలంగాణ చరిత్ర మీద దాడి చేసినట్టుగా చూస్తాం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసినట్టుగా చూస్తాం. ఖచ్చితంగా మాటలను ఉపసంహరించాలి, తర్వాత ఆ రికార్డులకు వెళ్ళి తొలగించాలి. కనీసం దానికైనా ఈ ఎంపీలు పట్టుబట్టాలని నేను కోరుతున్నాను. డెఫినెట్గా నిన్న నుంచి కూడా ఏ ఎంపీ కానీ బీజేపీ నాయకులు ఎవరు కూడా దానిపైన స్పందించని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో మరి ఇప్పటికే కొంత పుంజుకుంటుంది బీజేపీ. సో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి బీజేపీకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నట్టుగా తెలిసింది, చూచున్నట్టు వదిలేయాలన్నట. ఎట్లా వదిలేస్తాం? నీ బీజేపీ ఎంపీ తప్పు చేస్తే నువ్వు సరిచేసే ప్రయత్నం చేయవా? ఇది మూర్ఖత్వం. ఫస్ట్ బీజేపీ తెలంగాణ అన్నది, టీఆర్ఎస్ లేదు. అప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ అనలే. 97లో ఒక్కోటి 2 రాష్ట్రాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కమిటీ కాకినాడలో తీర్మానం చేసిన తర్వాతనే ఆ నినాదం ముందుకు వచ్చింది బాగా. మేము అలాంటి వాళ్ళం కొన్ని సంఘాలు పెట్టుకున్నాం, తెలంగాణ మహాసభ, ఐక్యవేదిక, జనసభ. కానీ ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చింది ఎప్పుడు అంటే బీజేపీ ఒక్కోటి 2 రాష్ట్రాలు అంటే ఇక్కడ 4 ఎంపీలను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా మొట్టమొదటిసారి బీజేపీని గెలిపించారు. ఆ 4 గెలిపించారు, అది కూడా ఎంపీలను. వీళ్ళకు వార్డు మెంబర్ స్థాయి గెలిపించుకునే పరిస్థితి లేనప్పుడు తెలంగాణ నినాదమే వాళ్ళ 4 ఎంపీలను గెలిపించేటట్టు చేసింది. కానీ అద్వానీ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్లో ఉండి అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి మీకు హైదరాబాదే మీ దగ్గర ఉంది, మీకెందుకు తెలంగాణ అని చెప్పి ఆయన వాళ్ళ తీర్మానాన్ని పక్కకు పెట్టిండు. మా కేంద్ర కమిటీ ఒప్పుకోలేదని చెప్పి వీళ్ళు కాడి కింద పెట్టారు, పోరాట విరమణ చేశారు. తర్వాత నాగపూర్లో కేసీఆర్ గారు, జయశంకర్ గారు, నరేంద్ర గారు పోయి అప్పుడున్న ఆర్ఎస్ఎస్ చీఫ్తోని రాజ్నాథ్ సింగ్కు మాట్లాడించి తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించారు. అప్పుడే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమైంది. కొంతకాలం రాజశేఖర రెడ్డి దాన్ని ఆపినా కూడా బీజేపీ మద్దతు ఉన్నది కాబట్టి తెలంగాణ వచ్చింది. అదే సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆయన 4.5 సంవత్సరాల ఎక్సర్సైజ్ జరిగింది. శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక 6 ప్రతిపాదనలు ఇచ్చింది. అందులో ఒక ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రాన్ని యథాతథంగా ఇవ్వాలని. ఇదంతా యూపీఏ చేసింది కదా. మరి చెప్పుకోవడానికి ఆడున్న కాంగ్రెస్కు నోరు లేదా? రాహుల్ గాంధీ అడ్డుకోవద్దా? ఎందుకు ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, ఇంకా కూడా మరి బాగుపడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మొన్న పవన్ కళ్యాణ్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దిష్టి పెట్టారు కాబట్టి కోనసీమ మొత్తం ఎండిపోయిందనే వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లా అది చాలా తప్పది. పవన్ కళ్యాణ్ ఆయనకు కూడా చరిత్ర తెలియదు. ఒక యంగ్ లీడర్లో ఉండాల్సిన ఆవేశం ఆయన లోపల ఉన్నది. నోటికి ఏది పడుతుంది మాట్లాడడానికి సినిమా డైలాగులు కాదు కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా. అలా ఉప ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన పదవిలో ఉన్నాడు కాబట్టి అట్లా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉండి
పర్యావరణ మంత్రిగా ఎందుకు ఎండిపోయినాయో కారణాలు తెలుసుకోకుండా ఇప్పుడు మన కుక్కలకు బొచ్చు ఊడిపోతుంది, గజ్జెత్తుంది మొత్తం తెలంగాణలో. వేప చెట్లు అన్నిటికీ వైరస్ వచ్చింది. మరి దిష్టి తగిలింది ఆంధ్ర వాళ్ళదని చెప్పాను నేను? తప్పు కదా అది. అట్లా మాట్లాడొద్దు, దాన్ని సరి చేసుకోవాలి. ఇటువంటి అందుకే ఇట్లా మాట్లాడినప్పుడు ప్రశ్నించే గొంతులు లేకుండా పోయినాయి. ప్రజల గొంతు మూగపోయింది. రాజకీయ పార్టీలు మాట్లాడే వాటినే మీడియా ప్రసారం చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ సంస్థగా అనుకుంటే మాది కూడా ప్రసారం చేస్తుంది కదా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే పోరాడి సాధించుకున్నామో ఫలితాలను కూడా కాపాడుకోవడానికి, నెరవేరని లక్ష్యాలను కూడా నెరవేర్చుకోవడానికి, మన చరిత్ర గురించి ఈనాటి తరానికి చెప్పడానికి ఈ అస్తిత్వ వేదిక అవసరం. కొంత ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఎక్కువ అంటే గతంలో కూడా గుట్టలు చెట్లు అన్నీ కూడా ధ్వంసమైంది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విధ్వంసం అవుతుంది, మొత్తం కూడా మరి ఆంధ్రోళ్ళ చేతులకు పోతుంది అనేది కూడా కొంత ప్రజలు అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు? పూర్తిగా ఏకీభవిస్తున్నాం మీరు అన్న మాటలతోని. ఎందుకంటే మన నీళ్లు మనకు దక్కాలని గద్దర్ లాంటి వాళ్ళం, మా లాంటి వాళ్ళం, చనిపోయిన అమరులు కూడా మా నీళ్లు మాకే, మా భూములు మాకే, మా నిధులు మాకే, మా ఆత్మగౌరవం మాకు ఉండాలి అని మాట్లాడిండ్రు. అప్పుడు నినాదాలు ఇచ్చారు. ఇవాళ ఏమైంది? మన నీళ్ళు మనకు వచ్చినాయి అనుకున్నాం, కానీ కట్టిన మేడిగడ్డను కూల్చేశారు. ఇప్పుడు మన నీళ్ళు మనకు దక్కలేవు. ట్రిబ్యునల్ల పేరుతోని, బోర్డుల పేరుతోని యథేచ్ఛగా నీళ్ళని తీసుకుపోతూ ఉన్నారు. కేంద్రంలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉన్నది. ఆయన ఎంపీలతోని ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీరు అన్నది 100% వాస్తవం. తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మారిపోయినప్పుడే, తెలంగాణ తల్లి పట్టుకున్న బతుకమ్మ చెయ్యి కాంగ్రెస్ హస్తమైనప్పుడే మాకు అర్థమైంది మళ్ళీ జీవన విధ్వంసం మొదలైంది తెలంగాణలో అని. అట్లని చెప్పి గత ప్రభుత్వం మాత్రం మొత్తం అస్తిత్వాన్ని కాపాడిందా అంటే అప్పుడు కూడా జరగలేదు. అప్పుడు చాలా వరకు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకు చర్యలు తీసుకున్నా కూడా అప్పుడు కూడా ఇసుక మాఫియా ఉంది. అప్పుడు కూడా ఈ కొండల విధ్వంసం, గుట్టల విధ్వంసం ఉన్నది. ఓపెన్ కాస్ట్లు మళ్ళీ మొదలుపెట్టారు అప్పుడే. కాబట్టి ఇవన్నిటిని మేము వ్యతిరేకిస్తాం. ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం కాదు, ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. మంచి చేస్తే సపోర్ట్గా ఉంటాం, చెడు చేస్తే తప్పకుండా నిలదీస్తాం. ఇంకోటి చరిత్ర కూడా పరిశోధిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి అస్తిత్వ విధ్వంసం జరిగింది అనేది కూడా బయట పెడతాం. ఎవరైనా తెలంగాణ పైన విమర్శ చేస్తే కనుక ఊరుకునేది లేదు. సో దానికోసమే కొత్తగా మరి తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వ వేదిక అనేది తయారు చేస్తున్నామంటూ కూడా వి ప్రకాష్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ వెంకట్తో సతీష్, హైదరాబాద్.